We are in the midst of a great pandemic. ఒక మహమ్మారి మధ్యలో మనం నివసిస్తున్నాం. It has created a worldwide disaster అది ప్రపంచవ్యాప్తంగా ఒక విపత్తుని నాశనాన్ని సృజించింది. without any discrimination. It has hit everyone. అది ఎలాంటి విచక్షణ లేకుండా ప్రతి ఒక్కరి మీద దాడి చేసింది. The rich nations, the poor nations, and everyone alike. ఐశ్వర్యవంతమైన దేశాలు, తర్వాత పేద దేశాలు అన్నీ కూడా సమానంగా దాని దాడికి గురయ్యాయి. And people are still in a trance as to what hit them. అయితే దేని చేత కొట్టబడ్డామా బాధింపబడ్డామా అని తెలియని అయోమయ స్థితిలో ప్రపంచాలు ఉంటున్నాయి. And people are finding it hard to tackle it. అయితే దాన్ని ఎదుర్కోవడానికి ప్రజలు సతమతం అవుతున్నారు. No medicines, no vaccines. దానికి ఎలాంటి ఔషధాలు లేవు, ఎలాంటి రోగం రాకుండా చేసే మందులు కూడా లేవు. And people are made to bear the brunt of it day in and day out. అయితే దాని యొక్క తీవ్రతకి, దాని దాడికి ప్రతిదినము ప్రజలు గురవుతూ ఉంటున్నారు. It's a worldwide catastrophe. అది ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఒక విపత్తు లేదా నాశనం అని చెప్పుకోవాలి. The economy is in ruins. ఆర్థిక వ్యవస్థలు చిన్న భిన్నమైన స్థితిలో ఉంటున్నాయి. The future is dark and bleak. అలానే భవిష్యత్తు అంధకారమయంగా కనపడుతుంది. People are not in a position to understand what had really hit them. అయితే వాళ్ళ మీద దాడి చేసింది ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి కూడా వీలుగా లేని పరిస్థితిలో అయోమయంలో ప్రజలు ఉంటున్నారు. Among this disaster, అయితే ఈ నాశనం మధ్యలో, amidst this ruins, ఆ శిథిలాల మధ్యలో the Bible shines as a shining diamond. అయితే బైబిల్ ఒక ప్రకాశిస్తున్న వజ్రం లాంటిదిగా మనకు దొరికింది. It gives us hope. అది మనకి నిరీక్షణ ఇస్తుంది. It tells us what our future is. మన భవిష్యత్తు ఏమైతుందో బైబిల్ మనకి తెలియజేస్తుంది. The last book of the Bible, that is Revelation, బైబిల్లో చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథాన్ని చూస్తే gives us a future, gives us a hope. అది మనకి భవిష్యత్తుని తెలియజేస్తుంది, అలానే నిరీక్షణ ఇస్తుంది. Today we shall start this book. ఈ రోజున ఈ గ్రంథాన్ని మనం ప్రారంభించుకుందాం. And it is exhorted that blessed is the one who reads and applies this book. అయితే ఎవరైతే దీన్ని చదువుతారో, దీన్ని అన్వయించుకుంటారో వాళ్ళు ధన్యులు అని ఈ వాక్యము మనకి హెచ్చరిస్తుంది లేదా ప్రోత్సాహపరుస్తుంది. Most of us, especially believers, find this book of Revelation as a mystery. అయితే మనలో చాలా మందికి, ప్రాముఖ్యంగా విశ్వాసులకి, ఇది ఒక మర్మాలతో కూడిన గ్రంథముగా అనిపిస్తుంది. People think God has concealed everything, the future and everything has been concealed. అయితే ప్రజలు అనుకుంటారు కదా, దేవుడు భవిష్యత్తుని సమస్తాన్ని దాచి ఉంచాడు అని అనుకుంటారు. But God's purpose is to reveal His plans, reveal the future. అయితే దేవుని ఉద్దేశం దాచి ఉంచడం కాదు, దాన్ని ప్రత్యక్షపరచడం, బయలుపరచడం. The book of Revelation says, ప్రకటన గ్రంథము ఈ రీతిగా ఉంటుంది. the things which are written herein shall shortly take place. అయితే ఇక్కడ రాయబడిన సంగతులు త్వరలో సంభవించబోతున్నాయి అని ఇక్కడ రాయబడింది. We see so much chaos in this world. ఈ లోకంలో ఎంతో గందరగోళాన్ని మనం చూస్తున్నాం. In the midst of this, Revelation stands as a light to us. ఈ గందరగోళం మధ్యలో ప్రకటన గ్రంథం ఒక వెలుగు రేఖగా మనకి కనపడుతుంది. It brings us peace and calm to our souls. ఇది సమాధానాన్ని, మన ఆత్మలకి నెమ్మదిని, ఆదరణని కలిగిస్తుంది. It gives peace only when we take the warnings very seriously. అయితే ఎప్పుడు మనకి సమాధానం దొరుకుతుంది అంటే ఇక్కడ ఇవ్వబడిన హెచ్చరికల్ని చాలా గంభీరమైనవిగా మనం తీసుకున్నాం. There is one verse in Revelation chapter 6 and verse 17. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఇలా ఉంటుంది. For the great day of their wrath has come, and who is able to stand? గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినం వచ్చును, దానికి తాళదగిన వాడెవడు? At the end of this message, we shall try to answer this question. ఈ వర్తమానం చివరిలో ఈ ప్రశ్నకి జవాబిచ్చే ప్రయత్నం చేద్దాం. Everything is working according to His spoken word. అయితే ఆయన వాక్యంలో ఆయన మాట్లాడిన మాటల ఆధారంగా ప్రతిదీ జరుగుతూ వస్తుంది. This is a meditation on the book of Revelation. So I request everyone to take heed, to listen very carefully. ఇది ప్రకటన గ్రంథ ధ్యానాల్లో నుంచి వస్తున్న వర్తమానం కాబట్టి చాలా జాగ్రత్తగా దీన్ని గమనించండి, వినండి, నేర్చుకోండి అని మనం చేస్తున్నాం. Maybe this is the last time we will be hearing a word of prophecy. ప్రవచన గ్రంథాన్ని వినటం మనకి ఇదే చివరిది అవుతుందేమో. In chapter 1, మొదటి అధ్యాయంలో మనం చూస్తే it is a picture of Lord Jesus Christ in His post resurrection and exalted glory. పునరుద్ధానుడై మహిమ చెందిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు తన మహిమలో ప్రత్యక్షపరచుకున్న తన యొక్క స్వరూపాన్ని మనం మొదటి అధ్యాయంలో చూస్తాం. In chapters 2 and 3, 2, 3 అధ్యాయాల్లో మనం చూస్తే there is a practical instructions to the 7 churches.
7 సంఘాలకి ఆయన క్రియాశీలకమైన ఆచరణాత్మకమైన మాటలు ఆయన రాయటం మనం చూస్తాం. These 7 churches represent the church goers right from the first century until now. ఈ 7 సంఘాలని మనం గమనిస్తే ఆది సంఘం నుంచి ఇప్పటి వరకు సంఘానికి వెళ్తున్న విశ్వాసులకి ఇది సూచనగా ఉంటుంది. They represent the churches throughout the church history. సంఘ చరిత్రలో ఉన్న సంఘాలన్నిటికీ ఇది సాదృశ్యంగా ఈ సంఘాలు ఉంటాయి. In chapter 4 there is a heavenly worship of the sovereign creator. 4వ అధ్యాయంలో చూస్తే సార్వభౌముడైన సృష్టికర్తని పరలోకంలో ఆరాధించడం మనం చూస్తాం. In chapter 5 there is a rich description of our Lord Jesus Christ. 5వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన శ్రేష్టమైన వర్ణనలు మనం చూస్తాం. Chapter 6 to 18 is the description of the tribulation time. 6 నుంచి 18 వరకు అధ్యాయాలు మనం చూస్తే మహాశ్రమల గురించి రాయబడ్డాయి. In chapter 19 19వ అధ్యాయంలో it is a description of the majestic return of our Lord Jesus Christ as the righteous judge, King of kings, Lord of lords. ప్రభువు నీతిగల న్యాయాధిపతిగా తన ప్రభావముతో రాజుగా ప్రభువుగా వచ్చే ఉదంతాన్ని ప్రదర్శన చేయబడింది. In chapter 20 we see the setting up of the millennial kingdom of our Lord. 20వ అధ్యాయంలో ప్రభువు యొక్క 1000 ఏళ్ల పాలన స్థాపన మనం చూస్తాం. In the final chapters, that is chapter 21 and 22, చివరి 2 అధ్యాయాల్లో అంటే 21 22 అధ్యాయాలలో it is a showcasing of the new heavens and the new earth. నూతన భూమి నూతన ఆకాశాల యొక్క చిత్రీకరణని మనం చూస్తాం. Hope everyone has got the outline rightly. అయితే దీని నిర్మాణం మీకు అర్థమైంది అని భావిస్తున్నాం. We'll go to the meditation of this chapter 1. ఈ మొదటి అధ్యాయాన్ని ధ్యానిస్తాం. In chapter 1 first verse, the A part says the revelation of Jesus Christ. ఈ మొదటి అధ్యాయం మొదటి వచనం మొదటి భాగంలో చూస్తే యేసుక్రీస్తుకు దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షత అనే మాట చూస్తాం. Revelation, as we foresee, we always think that it is a revelation of the future events. అయితే ప్రకటన గ్రంథాన్ని మనం చూస్తే భవిష్యత్తులో సంభవించబోయే వాటి యొక్క బయలుపరుపు ఇది అని అనుకుంటాం. But according to this first chapter, first verse, it says it's a revelation of Lord Jesus Christ. అయితే ఈ మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే మనం చూస్తే ఇది యేసు యొక్క ప్రత్యక్షత అని చూస్తాం. It's a description of a person. That person is not just Christ. ఇది ఒక వ్యక్తి యొక్క చిత్రణ లేదా బయలుపరుపు, అది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చిత్రణ. It can be defined in another words. మరో మాటలో దీన్ని నిర్వచించాలి అంటే So Revelation is a book which describes the judge and the judgments that he pours out in this wicked world. ఈ ప్రకటన గ్రంథము ఒక న్యాయాధిపతి ఈ దుష్ట లోకం మీద ఆయన తీర్చే తీర్పు, ఆయన ఉగ్రత యొక్క చిత్రీకరణ అని చెప్పొచ్చు. We have seen in John chapter 5 and verse 22, the upcoming judge is our Lord Jesus Christ. యోహాను 5:22లో మనం చూస్తే రాబోతున్న న్యాయాధిపతి మన ప్రభువైన యేసుక్రీస్తు అని చూస్తాం. It is a tendency that we can be really focused on the events that are recorded here. అయితే ఇక్కడ ఇవ్వబడిన సంఘటనల మీద దృష్టి పెట్టడం అనేది సాధారణమే. But we must focus on the attention of the judge, that is Lord Jesus Christ. అయితే మన దృష్టి ప్రాథమికంగా దేని మీద పెట్టాలంటే ఆ నీతిగల న్యాయాధిపతి అయిన క్రీస్తు మీద పెట్టాలి. This judge, Lord Jesus Christ, has been entrusted to pour out his wrath and judgments on this wicked world. అయితే ఈ దుష్ట లోకం మీద తన ఉగ్రతని కుమ్మరించడానికి ఈ న్యాయాధిపతికి అధికారం ఇవ్వబడింది. When Jesus Christ was serving in this world, ఈ భూమి మీద ప్రభు పరిచర్య చేస్తున్న దినాలలో he said to his disciples that the God the Father had entrusted 2 things to him. తండ్రి అయిన దేవుడు 2 సంగతులు కుమారునికి అనుగ్రహించాడు లేదా స్వాధీనం చేశారు అని చెప్తారు. Listen very carefully, these are the words I think will not be repeated and we must take it to heart. చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. పదే పదే ఈ మాటలు చెప్పబడవు, వీటిని మనసులో పెట్టుకోండి. In John chapter 5 and verse 25, యోహాను సువార్త 5:25లో మనం చూస్తే and the Lord Jesus Christ said, ప్రభువైన యేసుక్రీస్తు ఇలా చెప్పారు. an hour is coming when the dead will hear the voice of the Son of God and those who hear will live. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుతున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. So the dead will hear the voice of the Son of God, that is Lord Jesus Christ, and they will live. మృతులు దేవుని కుమారుని శబ్దము విని వాళ్ళు జీవిస్తారు, అంటే యేసు యొక్క శబ్దము విని జీవిస్తారు అని ఇక్కడ చూస్తాం. So God the Father had entrusted the duty of resurrecting the believers to Lord Jesus Christ. తండ్రి అయిన దేవుడు మృతులని పునరుద్ధానం గావించే పనిని తన కుమారుడైన యేసుక్రీస్తుకి అప్పగించారు. So Lord Jesus Christ is saying, this is my first responsibility. ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ ఏమంటారంటే నా మొదటి బాధ్యత ఇది అని చెప్తారు.
In the same chapter, John chapter 5, verse 27, అదే అధ్యాయం 27వ వచనం మనం చూస్తే the word of God says, He gave him authority to execute judgment because He is the Son of Man. మరియు ఆయన మనుష్య కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించును అని చూస్తాం. So God the Father has vested all the powers to execute judgment on Lord Jesus Christ. అందుకనే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుకి అన్ని తీర్పు తీర్చడానికి కావలసిన సమస్త అధికారాన్ని అనుగ్రహించారు. The second part of this verse, chapter 1 and verse 1 says, ఈ మొదటి అధ్యాయం మొదటి వచనంలో రెండవ భాగము ఈ రీతిగా చెప్తుంది. God gave him to show to his bond servants. ఇది తన దాసులకు కనపరచుటకు అనుగ్రహించిన ప్రత్యక్షత అని చూస్తాం. So God the Father gave a revelation to God the Son. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుకి ఒక ప్రత్యక్షతను అనుగ్రహించారు. God the Son in turn shows this revelation to his trusted servants. అయితే ఆ కుమారుడైన యేసుక్రీస్తు తన దాసులకు దానిని అప్పగిస్తున్నాడు లేదా బయలుపరుస్తున్నాడు. So God is revealing the truth to his Son Lord Jesus Christ, and he in turn is revealing to his trusted people. తండ్రి అయిన దేవుడు సత్యాన్ని తన కుమారుడికి బయలుపరిస్తే ఆ కుమారుడు తన దాసులకి తనను నమ్మిన వారికి ఆ సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. So the whole body of Christ is getting known to the things that the truth has been revealed by God the Father. అయితే తండ్రి యొక్క ఆ శరీరంలో ఉన్న అవయవాలు సంఘం అంతటా కూడా తండ్రి బయలుపరిచినవి తెలుసుకోవడానికి ఇక్కడ అవకాశం దొరుకుతుంది. So the truth emanates from God the Father and it is communicated to all of us. సత్యము తండ్రి అయిన దేవుడి నుంచి ప్రసరించి మనందరికీ కూడా అది వెదజల్లబడుతుంది. What the third thing that we need that we observe from this verse 1? ఈ మొదటి వచనంలో మనం గమనించే మూడవ సంగతి ఏంటంటే The things which must soon take place. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉంటున్నాయి. So this book explains what the future will be. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఈ పుస్తకము మనకి వివరిస్తుంది. We know that it has been authored nearly 2000 years back. 2000 సంవత్సరాల క్రితం ఇది రచించబడింది అని మనకు తెలుసు. And many of the things are yet to be fulfilled. అయితే ఇందులో రాయబడిన అనేకమైన సంగతులు ఇంకా జరగనే ఉంటున్నాయి. When John was writing this letter, యోహాను ఈ లేఖని రాస్తున్నప్పుడు he must have thought that the imminent coming of that the Lord Jesus Christ is coming very soon. ప్రభు యేసుక్రీస్తు త్వరలో అంటే వెంటనే రానే ఉంటున్నారు అని భావించాడు. All the first century believers also believed that about the imminency of our coming of our Lord Jesus Christ. మొదటి శతాబ్దంలో ఉన్న భక్తులందరూ కూడా ప్రభు త్వరలో రానే ఉంటున్నారు అనే విషయాన్ని నమ్మిన వారుగా ఉంటున్నారు. 2000 years have passed by. వాళ్ళు అలా నమ్ముతూ 2000 సంవత్సరాలు గడిచిపోయాయి. We may tend to think that these things have not been fulfilled. అయితే మనం అనుకుంటాం ఇంకా ఇవి జరగలేదేంటి, ఇంకా సంభవించలేదేంటి అనుకుంటాం. There is a doubt that comes up in our mind. మన మనసులోకి ఇలాంటి సందేహం వస్తూ ఉంటది. But there is only one reason that we can think about this. అయితే దీని గురించి ఆలోచించాలంటే ఒకే ఒక కారణం మనకు కనబడుతుంది. God in His grace has extended the period so that people might be saved. అయితే దేవుడు ఈ వ్యవధిని తన రాకని ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అంటే అనేకులు రక్షించబడాలి అనే ఉద్దేశంతో. Maybe some of you are still not saved. ఇంకా బహుశా మీలో అనేక మంది రక్షణ లేకుండా ఉంటున్నారేమో. But think of this, God in His grace has extended this time. దేవుడు తన కృప చేత ఆలస్యం చేస్తున్నాడు, ఈ వ్యవధిని పెంచుతున్నాడు అని గమనించాలి. But seeing these pandemics that are happening around us, మన చుట్టూ ఉన్న ఈ విపత్తులు మహమ్మారుల్ని మనం గమనిస్తే we can only think that the time is very, very short. సమయము చాలా సంకుచితము కొద్దిగా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. God is sending warning signals to us. ప్రభు పదే పదే ఈ హెచ్చరిక సూచనల్ని మనకు If you కనపరుస్తున్నారు. have still not been born again, ఇంకా మీరు రక్షణ పొందకపోతే God is showing you grace. దేవుడు ఇంకా మీ కృపని కనపరుస్తున్నారు. Maybe still some months or some days are there before He comes. అయితే ఆయన రాకటి ముందు కొన్ని నెలలు లేదా కొద్ది రోజులే ఉండొచ్చేమో. What does verse 2 say? రెండవ వచనం ఏం చెప్తుంది? Who testified to the word of God and to the testimony of Jesus Christ, even to all that he saw. అతడు దేవుని వాక్యమును గురించి యేసుక్రీస్తు సాక్ష్యమును గురించి తాను చూసినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. Facts revealed from God the Father to Jesus Christ the Son, and through him it has been communicated to the Apostle John. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుకి ఏ నిజాలైతే వాస్తవాలైతే బయలుపరిచాడో అవి తన ప్రియుడైన యోహానుకి యేసు బయలుపరుస్తున్నారు. Apostle John, we know, is a very beloved disciple of Lord Jesus Christ. అపోస్తలుడైన యోహాను మనందరికీ తెలిసిన రీతిగా ప్రభువుకి ప్రియ శిష్యుడిగా ఉంటున్నారు. And he is conveying this to all of us. అయితే ఆయన ఈ సంగతులు మనందరికీ తెలియజేస్తున్నారు. And when we read verse 9, 9వ వచనాన్ని మనం చదివితే John says concerning him,
యోహాను తన గురించి ఇలా చెప్పుకున్నాడు. I am your brother and fellow partaker in the tribulation. నేను మీ సహోదరుడును, శ్రమలలో పాలివాడను అని చెప్పాడు. And was on the island called Patmos. పద్మాసు అనే ద్వీపంలో పరవాసినయ్యాను అని చెప్పాడు. For what reason? కారణం ఏంటండి? For the word of God and for the testimony of Lord Jesus Christ. దేవుని వాక్యము నిమిత్తము, యేసును గురించిన సాక్ష్యము నిమిత్తము. To whom was this revelation given? ఈ ప్రత్యక్షత ఎవరికి అనుగ్రహించబడింది? To a faithful disciple నమ్మకమైన ఒక శిష్యునికి who అనుగ్రహించబడింది. was suffering persecution. శ్రమను అనుభవిస్తున్న ఒక శిష్యునికి అది ఇవ్వబడింది. There was none on the island of Patmos. పద్మాసులో మరెవరూ లేరు. Dear friends, consider this our calling. స్నేహితులారా, మన పిలుపుని ఒకసారి గమనిద్దాం. Not many wise, not many mighty, మనలో అనేక మంది జ్ఞానులు గాని బలవంతులు గాని లేరు. but He has chosen us humble people like us. అయితే దీనులైన మన వంటి వారిని ఆయన ఎన్నుకున్నారు. What should we be doing? అయితే మనం ఏం చేయాలి? We should have faithfulness నమ్మకత్వం ఉండాలి. in communicating what we have known to others. అయితే మనకి తెలిసిన దాన్ని ఇతరులకు పంచుకునే విషయంలో నమ్మకత్వం ఉండాలి. Maybe in that process we have to suffer some tribulation, అయితే ఆ ప్రక్రియ గుండా వెళ్తున్నప్పుడు కొన్ని శ్రమలు అనుభవించాల్సి రావచ్చు. and that is what this verse teaches us. ఈ వచనం మనకి అదే సంగతి నేర్పిస్తుంది. If we come to verse 3, మూడవ వచనానికి వస్తే, blessed is he who reads and those who hear the words of the prophecy and heed the things which are written in it, for the time is near. సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొన్న వారును ధన్యులు. Immediately as we reach the portals of this book of Revelation, ఈ ప్రకటన గ్రంథం యొక్క గుమ్మానికి ద్వారానికి మనం సమీపిస్తే we are encouraged to read it and assimilate it, all these things that are written here. ప్రారంభంలోనే దీన్ని చదవాలి, దీన్ని గ్రహించుకోవాలి, జీర్ణించుకోవాలి అనే మాటలు చూస్తున్నాం. There is an urgency of reading it. అయితే దీన్ని సత్వరమే చదవాలి అనేటువంటి ఆ తొందరని మనం చూస్తాం. What is the reason? కారణం ఏంటండి? The time is near. సమయము సమీపించింది. If it was so very near in the first century, 2000 సంవత్సరాల క్రితమే అంత సమీపంగా ఈ సంగతులు ఉంటే, it is very very near in the 21st century. 21వ శతాబ్దంలో మరింత సమీపంగా అది ఉంటుంది అని గమనించాలి. So dear friends, if you have not read the book of Revelation, take the initiative and read it today. ప్రకటన గ్రంథాన్ని మీరు ఇంకా చదవకపోతే స్నేహితులారా దీన్ని ఒకసారి చదవమని ప్రోత్సహిస్తున్నాం. There is blessing that are associated with it. అయితే ఇది చదవటంతో కొన్ని ధన్యతలు చేర్చబడ్డాయి. In verses 4 and 5, 4-5 వచనాల్లో మనం చూస్తే these are the very important verses. ఇవి ఎంతో ప్రాముఖ్యమైన వచనాలుగా ఉంటున్నాయి. It is a revelation by the triune God. ఇది త్రియేక దేవుని యొక్క ప్రత్యక్షత. John to the 7 churches that are in Asia, grace to you and peace from him who is, who was, and who is to come, from the 7 spirits which are before the throne, and from Jesus Christ, the faithful witness, the firstborn of the dead, and the ruler of the kings of the earth. To him who loves us and released us from our sins by his blood. 4-6 వరకు ఉన్న మాటలు చదువుతున్నాను గమనించండి. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయబడింది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి, ఆయన సింహాసనం ఎదుట ఉన్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వారికి మహిమయు ప్రభావము యుగయుగములు కలుగును గాక. ఆమేన్. So we see the triune God working in these verses. ఈ వచనాలలో త్రియేక దేవుడు కార్యం చేయడం మనం చూస్తాం. From him who is, who was, and who is to come. It signifies God the Father, eternally existing. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి అనే మాటలో తండ్రి అయిన దేవుడు, నిత్యము ఉన్న ఆ దేవుడి గురించిన ప్రస్తావన మనం చూస్తాం. And secondly, from the 7 spirits, that is fullness of the Holy Spirit. తర్వాత రెండవది 7 ఆత్మల నుండి అంటే పరిశుద్ధ ఆత్మ యొక్క పరిపూర్ణతని ఇందులో చూస్తాం. And finally, from Jesus Christ, the Son of God, who bestowed God's grace upon all the human race. చివరిదిగా ఆయన కుమారుడిగా సమస్త మానవాళి మీద తన కృపని కుమ్మరించిన యేసుక్రీస్తు ద్వారా. So these 2 verses refer to the 3 members of the Godhead. ఈ 2 వచనాలలో దైవత్వములో ఉన్న 3 వ్యక్తులని, ఆ త్రిత్వాన్ని మనం చూస్తున్నాం. In verse 5, there is an additional information given about Lord Jesus Christ. 5వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన మరింత వివరణ కూడా మనం చూస్తున్నాం. Let's not ignore this information. ఈ సమాచారాన్ని, ఇవ్వబడిన మాటల్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. The book of Revelation is a revelation of Lord Jesus Christ.
ప్రకటన గ్రంథం ప్రభువైన యేసు యొక్క ప్రత్యక్షత. It tells four things about our Lord Jesus Christ, our blessed Savior. మన రక్షకుడైన యేసుక్రీస్తుని గురించి 4 సంగతులు ఈ వచనాలు తెలియజేస్తున్నాయి. Number one, he is a faithful witness. మొదటిది ఆయన నమ్మకమైన సాక్షి. He has told us what he knows, what he has seen, not what he thinks. అయితే ఆయన ఏం ఆలోచన చేస్తున్నాడు అనేది కాదు కానీ ఆయన ఏది చూశాడో ఆయన ఏది ఎరుగునో దాన్ని మనకి తెలియజేశాడు. All that information he has got from God the Father. తండ్రి అయిన దేవుడి నుంచి ఏ సమాచారం అయితే పొందుకున్నారో దానిని మనకు తెలియజేశాడు. All the plans and purposes of God was revealed to his Son. అయితే దేవుని యొక్క సమస్త ప్రణాళికలు ఉద్దేశాలు తన కుమారుడైన యేసుక్రీస్తుకి తెలియజేయబడ్డాయి. In John chapter 1 verse 18, యోహాను సువార్త 1:18 మనం చూస్తే he says, "No one has seen God at any point of time. ఎవడును ఎప్పుడును తండ్రిని చూడలేదు" అని చెప్పారు. The only begotten God who is in the bosom of the Father, he has explained him. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను లేదా వివరించను అనే మాట చూస్తాం. Who is a witness? సాక్షి అంటే ఎవరండి? Is the one who knows, who tells us what he knows, not what he thinks. అయితే ఏదైతే చూశాడో ఏదైతే ఆయన ఎరిగాడో దాన్ని తెలియజేసేవాడు, ఆయన ఆలోచనలు తెలియజేసేవాడు కాదు. He tells what he sees. ఆయన చూసిన దాన్ని తెలియజెప్పేవాడు. All that God the Father had revealed to him, that truth was made known to us. అయితే తండ్రి అయిన దేవుడు ఆయనకి ఏదైతే చూపించాడో ఏ సత్యమైతే ఆయన ఎరుగునో దానిని మనకు తెలియజేస్తాడు. So the Bible calls him a faithful witness. అందుకనే బైబిల్ ఆయన ఏమంటుంది అంటే ఆయన నమ్మకమైన సాక్షి అంటుంది. So he has come into this world as a revealer, number one. ఈ లోకానికి బయలుపరిచేవాడుగా ప్రత్యక్షపరిచేవాడుగా ఆయన వచ్చాడు అనేది మొదటి సంగతి. Whatever ignorance we had about God, he dispelled it. అయితే దేవుని గురించిన మనకున్న అపోహలు అమాయకత్వాన్ని ఆయన పారద్రోలిన వాడు. He has taught us about the knowledge of God. దేవుని యొక్క జ్ఞానాన్ని మనకి నేర్పించిన వాడు ఆయన. Whatever he knew about God the Father, he plainly made known to us. తండ్రి అయిన దేవుని గురించి ఆయన ఏది ఎరిగినో దాన్ని సరళంగా మనకి స్పష్టంగా తెలియజేసిన వాడు. He faithfully transmitted all the information to mankind. ఆ సమాచారాన్ని నమ్మకంగా మానవాళి కొరకు ప్రసరించిన వాడు. So he is a revealer, number one. ఆయన మొట్టమొదటిదిగా ఆయన బయలుపరచువాడు అనేది మొదటి. And secondly, verse 5 says, the first begotten of the dead. తర్వాత రెండవ సంగతి మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా మొదటి వాడిగా లేచినవాడు. He was the first person who was resurrected. అంటే పునరుద్ధానుడుగా మొట్టమొదట పునరుద్ధానం చెందిన వ్యక్తి ఆయన. In all the history of mankind, he was the first one who was resurrected. అయితే మానవాళి చరిత్రలో చూస్తే పునరుద్ధానం చెందిన మొట్టమొదటి వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. We may all tend to question what are the people who have been raised from the dead that are shown in the Bible. అయితే మీరు ఇలా ప్రశ్నించవచ్చు, బైబిల్లో కొంతమంది చనిపోయి లేచారు కదా, వాళ్ళ సంగతి ఏంటి అని అడగొచ్చు. They were restored to life but again dead. అయితే వాళ్ళు పునరుజ్జీవాన్ని పొందారు, అయితే మరలా చనిపోయారు వాళ్ళు. There was no resurrection in their case. వాళ్ళ విషయంలో దాని పునరుద్ధానం అనలేము, కేవలం పునరుజ్జీవం. Lazarus was raised only to die. అయితే లాజరు ఎందుకు లేపబడ్డాడు అంటే మరలా చనిపోవడానికే ఆయన లేపబడ్డాడు. Similarly was the case with the youth of Nain. అలానే నాయను యవనస్తుడు కూడా అదే పరిస్థితి. And the daughter of Jairus. అలానే యాయూరు కుమార్తె పరిస్థితి అదే. They all were restored to life but they died again. వాళ్ళు మృతుల్లో నుండి మళ్ళా బ్రతికించబడ్డారు, పునరుజ్జీవాన్ని పొందారు, అయితే మళ్ళా చనిపోయారు వాళ్ళు. In the resurrection of Christ we know what real resurrection is. అయితే యేసు యొక్క పునరుద్ధానంలో నిజమైన పునరుద్ధానం అంటే ఏంటి అనేది చూస్తాం. We are raised up with an incorruptible body. అయితే మనం అక్షయులుగా శాశ్వతమైన శరీరంతో లేపబడుతున్నాం. What is that incorruptible body? అయితే అక్షయమైన శరీరము అంటే ఏంటి? It does not know suffering, it does not know pain. అయితే శ్రమలు వేదన అనేది ఎరగని శరీరం అది. Jesus as the resurrector gives us that hope and resurrection assurance. అయితే పునరుద్ధానం చెందించే పని కలిగిన యేసు మనకి అటువంటి నిరీక్షణని ఆయన ఇస్తున్నారు. Are we not truly blessed? అయితే మనం నిజంగా ధన్యులు కాదంటారా? Because we have the hope of resurrection one day. ఒక రోజున మనం పునరుద్ధానం చెందుతాం అన్న నిరీక్షణ ఉన్న మనం ధన్యులం కాదా? So Lord Jesus Christ is a revealer, he is a resurrector. అయితే ప్రభువైన యేసుక్రీస్తు బయలుపరిచేవాడు, రెండవది పునరుద్ధానం కలిగించేవాడు. And thirdly, he is a ruler. He is the King of Kings and Lord of Lords. That's what Revelation describes to us. తర్వాత మూడవదిగా మనం చూస్తే ఆయన భూపతులకు అధిపతి, భూమి అంతటిని పాలించు రాజు, పాలకుడు అనే మాట చూస్తాం. Lord Jesus Christ will claim all the sovereign authority.
ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సార్వభౌముడై సమస్త అధికారాన్ని చేపడతాడు. And he will reign as King of Kings and Lord of Lords. ఆయన రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఏలుతాడు. And we have been made kings and priests. అలానే మనం కూడా రాజులం యాజకులుగా చేయబడ్డాం. So he is a revealer, he is a resurrector, he is a ruler. ఆయన బయలుపరిచేవాడు, తర్వాత పునరుద్ధానం చేసేవాడు, తర్వాత మూడవది ఆయన పాలకుడు. And what is the fourth thing? నాలుగవ సంగతి మనం గమనిస్తే That the greatest thing that we can be grateful for the Lord. అయితే ఈ విషయంలో ప్రభుకి మనం కృతజ్ఞులమై ఉండాలి. ఆ Who, సంగతి who ఏంటంటే loved us and released us from our sins. మనల్ని ప్రేమిస్తూ మన పాపాల నుండి విడిపించిన వాడు. The fourth thing is a redeemer. నాలుగవదిగా ఆయన మన విమోచకుడు. He washed us from our sins. మన పాపాలు కడిగిన వాడు. He washed us with his own precious blood. తన రక్తము చేత మనల్ని కడిగిన వాడు. He offered to God a purchase price which God required of him. అయితే తండ్రి అయిన దేవునికి మన పాపాలకి కావలసిన వెలని చెల్లించిన వాడు. So that sinners can be saved and added to his kingdom. ఆయన కార్యము ద్వారా పాపులు రక్షించబడి ఆయన రాజ్యానికి చేర్చబడాలి అనే ఉద్దేశంతో. So these are four things of our Lord Jesus Christ. అయితే ఇందులో నాలుగు సంగతులు మనం చూస్తున్నాం. He is a revealer, he is a resurrector, he is a ruler and he is a redeemer. మొదటిది ఆయన ప్రత్యక్షపరచువాడు, రెండవది పునరుద్ధానం కలిగించువాడు, మూడవది ఆయన పాలకుడు, నాలుగవది పాపాలు క్షమించువాడు. So this is a great thing, description of our Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన గొప్ప వివరణ ఈ రీతిగా మనం చూస్తున్నాం. If we come to verse 7, 7వ వచనానికి మనం వస్తే, behold he is coming with the clouds and every eye shall see him. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుతున్నాడు, ప్రతి నేత్రమును ఆయన చూచును. When the disciples were in a mourning state, తన శిష్యులు అంగలారుస్తున్న స్థితిలో ఉన్నప్పుడు he said, don't let your hearts be troubled. మీ హృదయాలు కలవరపడనీయొద్దు అని చెప్పారు. Believe in God, believe also in me. దేవుని యందు నమ్మిక ఉంచుతున్నారు, నా యందు కూడా నమ్మిక ఉంచండి అని చెప్పారు. In my Father's house there are many mansions. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. If it were not so, I would have told you. ఒకవేళ అలా ఉండకపోతేనే మీకు తెలియజేసేవాడిని. I go to prepare a place for you. మీ కొరకు నేను ఒక స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. And if I go and prepare a place for you, I will come again. అయితే మీ కొరకు నేను వెళ్ళి స్థలం సిద్ధపరిస్తే మరలా నేను మీ దగ్గరకు And వస్తాను. receive you unto myself, for where I am, there you will be also. నేను మిమ్మల్ని స్వీకరించడానికి తీసుకువెళ్ళడానికి, నేనుండే చోట మీరుండటానికి తీసుకువెళ్ళడానికి మరలా వస్తాను అని చెప్పారు. Dear friends, this is the first reference to rapture. ఇక్కడ సంఘం ఎత్తబడుట అనే దాని గురించిన మొదటి ప్రస్తావన ఈ వచనాల్లో. I will take you and snatch you. This is what rapture means. నేను మిమ్మల్ని ఆకర్షించుకుంటాను, మిమ్మల్ని పైకెత్తుకుంటాను అనే మాట సంఘం పైకెత్తబడేటను ఉద్దేశించి పలికిన మాటగా మనం చూడొచ్చు. John was given that hope and we are also given that hope. అయితే యోహానుకి ఆ నిరీక్షణ ఇవ్వబడింది, మనకి కూడా ఆ నిరీక్షణ ఇవ్వబడింది. According to Titus 2:13, it is called a blessed hope. తీతు 2:13లో మనం చూస్తే శుభప్రదమైన నిరీక్షణగా చెప్పబడింది. According to 1 Corinthians chapter 15, it's called a glorious hope. మొదటి 10:15 ఆధారంగా మనం చూస్తే మహిమాయుక్తమైన నిరీక్షణ అనే మాట చూస్తాం. Why did I call it glorious hope? అది మహిమగల నిరీక్షణ అని ఎందుకు అంటున్నాము? Because we will all be clothed with a glorious body. ఎందుకు అంటే మహిమ శరీరాలను మనం అంతా ధరించుకుంటాం కాబట్టి. 2 Peter chapter 1 and verse 3, it is called a living hope. తర్వాత 2 పేతురు 1:3లో అది జీవము కలిగిన నిరీక్షణ అని చూస్తాం. And in 1 John chapter 3, it is called a purifying hope. అలానే మొదటి యోహాను 3లో మనం చూస్తే అది పవిత్రపరిచే నిరీక్షణ అని చూస్తాం. There is a fifth one, my dear friends. 5వ సంగతి కూడా ఉంటుంది In స్నేహితులారా. 1 Thessalonians chapter 4, it is a comforting hope. మొదటి తెస్సలోనిక 4లో చూస్తే ఆదరణ కలిగించే నిరీక్షణ అని చూస్తాం. That's why Paul says, comfort one another with these words. అందుకనే పౌలు గారు ఒకరినొకరు ఈ మాటలతో ఆదరించుకోండి అని చెప్పారు. This hope is an anchor for our soul, Paul says. పౌలు అంటాడు కదా, ఈ నిరీక్షణ మన ఆత్మలకు లంగరు వంటిది అని అంటారు. In an unbelieving world, in a chaotic world, అవిశ్వాస లోకంలో, గందరగోళంగా ఉంటున్న ఈ లోకంలో we must live with this hope. ఈ నిరీక్షణ కలిగి మనం జీవించాలి. We know we are at the very climactic days. ముగింపు దినాలలో మనం ఉంటున్నాం అని మనం ఎరుగుదు. God has already started pouring his judgment. దేవుడు తన ఉగ్రతని కుమ్మరించడం మనం చూస్తున్నాం. He is making us to have a taste of it. అయితే ఆ ఉగ్రత రుచి ఎలా ఉంటుందో మనకి ఆయన చూపిస్తున్నారు. For us there is no condemnation, no judgment. అయితే మనకి తీర్పు లేదు, శిక్ష లేదు. But beware, my dear unbelievers. అవిశ్వాసులారా గమనించండి. The judge is at the door. He is coming very soon.
న్యాయాధిపతి ద్వారం దగ్గరే ఉంటున్నారు, ఆయన He is- త్వరగా రాలేంటున్నారు. He is coming to pour judgment on this wicked world. ఈ దుష్ట లోకం మీద ఉగ్రతని కుమ్మరించడానికి ఆయన వస్తున్నారు. What is described in Revelation is very, very terrifying. ప్రకటన గ్రంథంలో వర్ణించబడిన ఉగ్రత ఎంతో భయాన్ని కలిగించేదిగా ఉంటుంది. We see the seven seals, 7 ముద్రలు చూస్తాం, 7 trumpets, 7 బోరులు చూస్తాం, and the 7 vials or bowls. తర్వాత 7 ఉగ్రత పాత్రలు మనం చూస్తాం. One thing about this judgment that is described in Revelation, ప్రకటనలో ఇవ్వబడిన తీర్పుల గురించి ఒకసారి మనం ఆలోచన చేస్తే, for example, is first seal is opened. మొదటి ముద్ర తెరవబడినప్పుడు We know there is a judgment that is passed on. అక్కడ ఒక తీర్పు బయటికి వెళ్తుంది అని చూస్తాం. When there is a second seal that is opened, there is another series of judgment. అక్కడ రెండవ ముద్ర విప్పబడినప్పుడు మరో తీర్పుల పరంపరని మనం అక్కడ చూస్తాం. That doesn't mean that first seal is closed. అంటే దాని అర్థం మొదటి ముద్ర మళ్ళీ మూయబడింది అని కాదు. The first seal judgments are closed. That's not the meaning of it. అంటే రెండో ముద్ర విప్పబడింది అంటే మొదటి ముద్ర ఆగిపోయింది, అది మూసివేయబడింది అని కాదు. It goes parallel with the second judgment. It goes parallel with the third judgment. It goes parallel with the fourth, fifth, and sixth. అయితే ఈ రీతిగా ఈ ముద్రలన్నీ ఆ తీర్పులన్నీ సమాంతరముగా అన్నీ ఒకటేసారి కొనసాగేవిగా ఉంటున్నాయి. We are not able to tackle a single virus. అంటే ఒక్క వైరస్ ని మనం ఏం చేయలేని స్థితిలో ఉంటున్నాం. Imagine when the seal trumpets and the bowls they carry on parallel, and what will be the state of the people? ఆ బోరులు ముద్రలు అవన్నీ సమాంతరముగా ఒకటేసారి వెళ్లితే లోకంలో తీర్పుగా ఉగ్రతగా వెళ్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది? Because of the person or the judge who is coming, రాబోతున్న న్యాయాధిపతిని ఉద్దేశించి మనం ఆలోచిస్తే, who is our redeemer, who is our savior, మన విమోచకుడు మన రక్షకుడైన యేసుని గురించి మనం ఆలోచిస్తే it gives us hope, it gives us comfort. అది మనకి నిరీక్షణ ఇస్తుంది, మనకి ఆదరణ ఇస్తుంది. So what is the prayer we are praying? అయితే మనం చేస్తున్న ప్రార్థనలు ఎలా ఉంటున్నాయి? Even so come Lord Jesus. ప్రభువైన యేసు నమ్ము అని మనం ప్రార్థిస్తున్నాం. Amen. That's what the word of God in the last chapter it says. చివరి అధ్యాయం చివరి మాటగా ఆమేన్ అనే మాట చూస్తాం. So this book describes the judgment and the judge. అయితే ఈ గ్రంథము న్యాయాధిపతిని తర్వాత న్యాయాధిపతి ఇచ్చే తీర్పులని మనకు తెలియజేస్తుంది. So dear friends, we shall close with this short message. ఈ క్లుప్తమైన సందేశంతో మనం ముగించుకుందాం. But what about the unbelievers who are still not accepted the Lord as their personal savior? ఇంకా ప్రభువుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించని అవిశ్వాసుల సంగతి ఏంటి? Are you still continue to reject him? ఇంకా ఆయనని తిరస్కరిస్తూనే సాగుతారా? Reject his love? ఆయన ప్రేమని తిరస్కరిస్తారా? If not, take this warning. అలా ఉండకూడదు అంటే ఈ హెచ్చరికని గమనించండి. The time is very, very short. సమయం చాలా సంకోచితంగా ఉంటుంది. When the judgment comes, that time will not be given. తీర్పు ప్రారంభమైన తర్వాత ఇంకా మనకి సమయం ఇవ్వబడదు. He will come into this mid-air. ఆయన మధ్యాకాశంలోకి వస్తారు. The voice of a trumpet, the voice of an archangel. ఆ కడబూర ఆ దూత యొక్క శబ్దాన్ని మనం వింటాం. If your sins have been forgiven, మీ యొక్క పాపాలు క్షమించబడితే, if you have accepted the Lord Jesus Christ as your personal savior, క్రీస్తుని మీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తే you will be raptured. మీరు పైకెత్తబడతారు. So take these words very seriously. ఈ మాటలు చాలా గంభీరమైనవిగా గమనించండి. According to the grace God gives us, we shall try to meditate further in this book of Revelation. క్రీస్తు మనకిచ్చిన కృపని బట్టి రానున్న అధ్యాయాలు రానున్న భాగాలు మనం ధ్యానించాలి. I request everyone to read chapter 1 very carefully and then come prepared for the next sermon. మొదటి అధ్యాయాన్ని చాలా జాగ్రత్తగా చదివి వచ్చే వారానికి సిద్ధపడి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. May God bless this word. దేవుడి మాటలు